నమస్కారం. నమస్కారం సార్. నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు ప్రమోటర్ని. కళాకారులందరినీ యూట్యూబ్ మాధ్యమంగా ఒక సంగ్రహంగా ఒక గొడుగు కింద తేవాలని నా తపన. నేను కూడా సింగర్ని. మీ పేరేంటి? ఈర్ల మైపాల్ సార్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజేరి మా ఊరు, చిన్న పల్లెటూరు. అక్కడి నుంచి ఇంత దూరం రావడానికి కారణం మా గురువుగారు అయినటువంటి ఒగ్గురవి. వెరీ గుడ్. ఒకసారి చెవు పట్టుకోండి. గురువు గారు తలిచినప్పుడు ఎప్పుడు చెవు పట్టుకో. ఇప్పటి నుంచి మా గురువుగారు ఒగ్గురవి అన్న కాబట్టి ఇంత దూరం వచ్చిన. దాంతోపాటు భాషా సంస్కృతి శాఖ గుర్తింపునిచ్చింది. ఇక్కడిక్కడ మేము చూస్తాం అనుకుని ఢిల్లీ, రాజస్థాన్, అటు చెన్నై ఇట్లాంటి ప్రదేశాలలో మేము గుడులు ప్రభుత్వం స్పాన్సర్ చేస్తే మీరు పోయారు అన్నట్టు. ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రోగ్రాంలో పంపించి. మీ గురించి చెప్పండి. మీరు ఏం కళాకారులు, మీ గురించి చెప్పండి. ఎక్కడ నేర్చుకున్నారు, ఏం ట్రైనింగ్, మీ ఫాదర్ మదర్ పేరేంటి, అన్ని వివరాలు మా ప్రేక్షకులకు చెప్పండి. ఓకే సార్. మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజేరి మా ఊరు. ఫ్రీగా ఉండండి సార్, జస్ట్ ఫ్రెండ్ లాగా చెప్పండి. ఓకే సార్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం తాడిజేరి మా ఊరు. మా అమ్మ కనకమ్మ, మా నాన్న పోచయ్య. వాళ్ళు నిరక్షరాస్యులు, చదువుకోలేదేమో. రైతులు అవన్నీ అనద్దు, రైతులు. కానీ మా తాతల తండ్రుల నుంచి ఉన్నటువంటి ఒగ్గు కళను పోషించుకుంటూ మా తండ్రి అట్లే ఏదని తరతరాలు ముందుకు తీసుకొస్తూ మాకు వంశపారంపర్యంగా మాకు నేర్పించిండు. ఒగ్గులో ఒగ్గు కథ, ఒగ్గుడోలు, ఒగ్గు పట్నాలు. ఒగ్గు కథ అనేది ఊర్లో నేర్చుకున్నాం. చెప్పండి వివరాలు. ప్రతిదా ఒక్కొక్కడికి చెప్పండి. ఒగ్గు కథ అంటే ఒగ్గు కథ మనం భాషాపరమైనది. ఒగ్గు కథ చెప్పడం. ఒగ్గు పట్నాలు అంటే మలానా దేవుని లగ్నం చేయడానికి పట్నం వేసి మేము అక్కడ దేవుని కళ్యాణ తంతు చేస్తాం, అది ఒగ్గు పట్నాలు. ఒగ్గుడోలు అంటే విన్యాసాలు చేసి ఒగ్గుడోలు చేస్తాం కదా, అది ఒగ్గుడోలు. ఆ ఒగ్గు కథలో ఏమేమి వాయిద్యాలు వాడతారు? ఒగ్గు కథలో డోలు, తాళం, గజ్జలు, వేషధారణ వేస్తాం. పట్నాలలో పట్నం ఉండడానికి పలక ఉంటుంది. ఆ పలక, పసుపు, బండారు, కుంకుమ, కలర్స్. ఒగ్గు కథ అంటే ఏంటి? దాని మీనింగ్ ఏంటి అసలు? ఒగ్గు అంటే ఏంటి చెప్పండి. ఒగ్గు అంటే శివుని డమరుకం నుంచి పుట్టింది ఓంకారనాదం. ఓంకారనాదాన్ని బేస్ చేసుకొని దాన్ని మళ్ళీ దేవుని చరిత్ర చెప్పడానికి ఒగ్గు కథ మేము అట్లా చేస్తున్నాం. సో కీర్తించడం అన్నట్టు, శంకరుని కీర్తించడం భక్తిగా. కొన్ని గంటలు రోజులు కూడా చేస్తారు. ఒక రోజు ఒక నైట్ స్టార్ట్ చేస్తే 3 రోజుల కంటిన్యూ ఇల్లమ్మ కథ మొదలు పెడితే, ఇవాళ మొదలు పెడితే 3 రోజుల కంటిన్యూ 3 రాత్రులు చెప్పగలరు. 3 రాత్రులు అంటే అంత భాషా జ్ఞానం, అంత సంగీతము అవన్నీ ఉంటాయి అందులో. మరి మీరు ఇప్పుడు ఒగ్గురవి గారి దగ్గర ఏమేమి నేర్చుకున్నారు, ఎన్ని రోజులు నేర్చుకున్నారు, ఎంతమంది నేర్చుకున్నారు? ఒగ్గుడోలు శిక్షణ శిబిరం ఇక్కడ మన లలితగా తోనంలో పెట్టినప్పుడు 2015 అనుకుంటా. అంతకుముందు ఒగ్గుడోలు తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే పర్ఫెక్ట్ గా నేర్చుకోవడం అనేది ఇక్కడ. ఆయన బాగా డాక్టరేట్ కాబట్టి మంచిగా చెప్పండి. 2015లో ఇక లలితగా తోనంలో పెట్టినప్పుడు పోయి నేర్చుకున్నాము. ఒక 21 రోజు ట్రైనింగ్ తీసుకున్నాం. ఇక్కడనే మన రవీంద్ర భారతి వేదికగా ప్రదర్శించినాం. ముగింపు కార్యక్రమం. ఆ తర్వాత అంచెలంచెలు చేసుకుంటూ రాష్ట్రాలు దాటినాం ఇప్పటివరకు. ఓకే. ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేసారు, ఎన్ని ప్రోగ్రామ్ చేసారు, మీ అనుభవాలు చెప్పండి. నాకు తెలిసి అంటే లెక్క ఎంతమంది టీం మెంబర్స్ ఉంటారు మీ దాంట్లో? నేను శిక్షణ ఇచ్చి నేర్పించింది ఒక 200 మంది ఉంటారు సార్. నువ్వు శిక్షణ ఇచ్చింది, సో ఆయన దగ్గర నేర్చుకొని నీ మొత్తం మళ్ళీ నువ్వు కూడా గురువు అయినావు అన్న. మీరు 200 మందికి నేర్పించి. చెప్పండి ఇంకా మీ అనుభవాలు చెప్పండి. ఏంటి అనుభవాలు సార్? వాస్తవానికి ఫస్ట్ మేము కళాకారులు అందరం మీకు రుణపడి ఉన్నారు సార్. ఎందుకంటే మమ్మల్ని కళారత్నాలని యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రతి కళాకారులను ఇందులో పరిచయం చేసి అందరికి ప్రపంచాన్ని చూపిస్తారు. మమ్మల్ని ఇప్పుడు చూపించలేదు సార్ ఎవరు మమ్మల్ని ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. సరే చెప్పండి. ఇంకా కాకుండా మేము అంటే ఈ ఒగ్గుడోలు కళ ఊళ్ళో పల్లెటూరు వరకే ఉంటుంది అనుకున్నాం. అట్లాంటిది ప్రపంచం చూసే ప్రపంచ స్థాయి వేదికల మీద ఒగ్గుడోలు కొడుతున్నాం. అంటే దానికి కారణం రవాణాతో పాటు చాలా మంది ముఖ్యులు కారణం ఉన్నారు సార్. దీనిలో డైరెక్టర్ డాక్టర్ హరికృష్ణ గారి పాత్ర గురించి కూడా చెప్పండి. సార్ డైరెక్టర్ సార్ వచ్చిన నుంచి ఇప్పటి వరకు ప్రతి కళారూపాన్ని, ఒక ఒగ్గుడోలే కాకుండా ప్రతి కళారూపాన్ని భాషా సంస్కృతి శాఖ ద్వారా ప్రతి దాన్ని స్పాన్సర్ చేస్తూ ఎంత దూరమైనా పంపించి అక్కడ ప్రపంచ స్థాయి స్టేజ్లో ఏమైనా ప్రదర్శనకు అవకాశం ఇచ్చి ప్రతి కళాకారులను గుర్తింపు చేస్తుంది సార్. ఒగ్గు కథలో ఏమేమి ఉంటాయి, వేషభూషాలు ఏమి ఉంటాయి దాంట్లో చెప్పండి. ఒగ్గు కథలో అంటే ఒక్కొక్క రాజుల కథ చెప్తే ఒక రకం ఉంటుంది, దేవుళ్ళ కథ చెప్తే ఒక రకం ఉంటుంది. రాజుల కథ చెప్పినప్పుడు రాజు వేషధారణకు సంబంధించి గుడ్డలి, గద అట్లా ఆ టైపులు ఉంటాయి. ఇక మన దేవుళ్ళ కథ చెప్పినప్పుడు ఓన్లీ మన డ్రెస్సింగ్, ధోతి,
రుమాలు ఇవి వేసుకొని కథ చెప్తాం సార్. ఒగ్గుడోళ్ళు ఏమేమి ఉంటాయి? ఒగ్గుడోళ్ళు పైన పులి చర్మం కొత్త డిజైన్ చేసాం. అది అంతకుముందు లేకుంటే మొత్తానికి ఏం లేకపోయి పులి చర్మాన్ని ఒక షర్ట్ లాగా కుట్టించి కింద ధోతి మధ్యలో నడుము బలం ఉండడానికి ఎక్కుతాం, ఒకరిపైన ఒకరు ఎక్కుతాం కదా, దానికి నడుము బలం కోసం నడుముకు నాగబందు, కింద కాళ్ళ గజ్జలు, పైన రుమాలు, మెడకు గవ్వలు, ఇవన్నీ ఉంటాయి సార్. ఓకే. మేము శివుని అంశాలు కాబట్టి విభూతి అవన్నీ బొట్టు అవన్నీ కూడా పెట్టుకుంటారు. సో అలంకరణ చాలా ప్రాధాన్యం ఉంటుంది. అలంకరణ ప్రాధాన్యం ఉంటుంది సార్. ఇంకా భాష దానిలో అంటే వంశపారంపర్యం వచ్చినటువంటి కథలు భాషలోనే ఉంటుంది. గ్రాంధికమైన అట్లాంటివి ఏమి ఉండవు, మన లోకల్ స్లాంగ్లోనే ఉంటుంది కదా. మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ చేశారు? ఢిల్లీలో చేసినాం, చెన్నైలో చేసినాం, మధ్యప్రదేశ్లో చేసినాం, లక్నోలో చేసినాం. మన రాష్ట్రంలో ఎన్ని చోట్ల చేశారు? మన రాష్ట్రంలో చాలా చోట్ల. ఎక్కడెక్కడ ఏ ప్రోగ్రాంలలో చేశారు? ప్రతి ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో చేయలేదని లేదు సార్. ప్రతి దాంట్లో చేసినాం. బోనాల ప్రోగ్రామ్ కానీ, బతుకమ్మ ప్రోగ్రామ్ చెప్పండి, అవన్నీ చెప్పండి. బోనాలలో, తెలంగాణ బోనాలలో, బతుకమ్మలో, పోతే వినాయక చవితికి, మన దసరాకు ప్రతి అకేషన్లో చేసినాం సార్. ప్రతి అకేషన్లో. ఎంతమంది ఉంటారు మీ టీంలో ఇప్పటికి? 200 మంది ఉన్నారు సార్. 200 మంది మొత్తం. ఇంకేమైనా కొత్త ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే దీన్ని ఇంకా విస్తృతంగా పరచడానికి మీ ప్రయోగాలు ఏం చేస్తున్నారు చెప్పండి. కొత్తగా ఇప్పుడు ఇంతకుముందు ఈ ఒగ్గుడోలు అనేది భాషతో సంబంధం లేకుండా ఓన్లీ మనం చేసే హావభావాలు, మనం కొట్టే విన్యాసాలు, కొట్టే బీట్తోనే లయ జతులు, అవును, వీటితోనే ఉండే. ఇప్పుడు దానికి తోడుగా ఇంకొంచెం నాటకీయ రంగాన్ని దానికి కొంచెం జత చేద్దామని ఆలోచన కొద్ది చూస్తున్నాం, కొత్తగా ఆలోచిస్తున్నాం, ప్రయోగాలు చేస్తున్నారు. సో మీరు ఏం చదువుకున్నారు? ఎంబీఏ అయిపోయింది సార్. ఎంబీఏ అయిపోయింది. ఎంబీఏ చదువు మళ్ళీ ఆర్ట్ సార్. సో జీవనోపాధి ఇదే. అవును సార్, జీవనోపాధి ఇదే. ఏమైనా అవార్డులు వచ్చాయా మీకు? అవార్డులు వచ్చినాయి సార్. చెప్పండి. అంటే గవర్నమెంట్ పరంగా అవార్డులు కాకుండా ఏవైనా మీరు ఈ ఆర్ట్ ఫామ్లో ఉన్నందుకు మిమ్మల్ని సంస్థలు కానీ ప్రభుత్వాలు కానీ ఏం గుర్తించి ఏమి అవార్డ్స్ ఇచ్చారు? కరీంనగర్ నుంచి తెలంగాణ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వారు గ్రామీణ కళాజ్యోతి అవార్డు ఇచ్చారు. వెరీ గుడ్. అలాగే తెలంగాణ తేజం అవార్డు. వెరీ గుడ్. ఇంకొకటి ఉంది సార్. చాలా అవార్డ్స్ ఉన్నాయి అయితే. సో మీరు మా ప్రేక్షకులకు ఇప్పుడు ఉండే యూత్కి ఏం చెప్తారు? యూత్కి ఏంటని చెప్తామంటే, మా గురువు చెప్పిన విషయం ఏంటంటే, మనం ఓన్లీ కళను పట్టుకొని ఉండడం కాకుండా చదువు ఉండాలి, కళ ఉండాలి, రెండు ఉండాలి. రెండు ఒకే విధంగా పోవాలి. అంతేకాకుండా మరి ఇప్పుడు సమాజంలో యూత్ అంతా ఖరాబ్ అవుతున్నారు. ఖరాబ్ అయ్యి డ్రగ్స్ అవార్డు ఇవ్వడానంత చిందరవంద అవుతుంది. అవన్నీ అవాయిడ్ చేయాలి. ఈ కళారూపంలో మీరు ఏం చెప్తారు? ఎవరైనా మంచిగా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మీరు ఫ్రీగా చెప్తారా, లేకపోతే ఏదైనా మీరు ఎంకరేజింగ్ ఏం మాటలు చెప్తారు చెప్పండి. మీ ఆర్ట్ ఫామ్, మీ నెంబర్ చెప్పండి. మా నెంబర్ వచ్చేసి 9177949174. మెల్లగా స్లోగా చెప్పండి, ఎందుకంటే వాళ్ళు రాసుకుంటారు కదా. 9177949174. మళ్ళీ ఒకసారి 9177949174. ఓకే. ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా ఇంకా చెప్పడానికి? ఓకే, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారు. మీ ద్వారా మేము ప్రపంచాన్ని. ఈమెయిల్ ఏమైనా ఉందా మీకు? మెయిల్ ఉంది సార్. చెప్పండి, ఈమెయిల్ చెప్పండి. మెయిల్ వచ్చేసి mahipalsidhu@gmail.com. మళ్ళీ ఒకసారి mahipalsiddu@gmail.com. సో ఫ్రెండ్స్, ఈజ్ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ ఒగ్గుడోళ్ళు మాస్టర్. వీరితో మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా వీరు మీకు హెల్ప్ చేయడానికి, లేకపోతే మీరు ప్రేక్షకులు, వీళ్ళంతా కూడా చాలా బీద కళాకారులు. వీళ్ళ జీవనోపాధికి చాలా కష్టంగా ఉంటుంది పల్లెటూళ్ళలో. కాబట్టి వీరిని కాంటాక్ట్ చేసి వీళ్ళని ఎంకరేజ్ చేయండి. మీకు ఎవరికైనా ట్రైనింగ్ అవసరం ఉంటే వీరిని ఫోన్ని కాంటాక్ట్ చేసి మీకు సహకరిస్తారు. సో ఇంత మంచి మనకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వీరికి ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్స్ రఘునందన్. నమస్తే. థ్యాంక్ యూ.